10 ఏళ్లలో దివాళా తీసిన రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిన పెడతామన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. అధికారంలోకి వచ్చిన వెంటనే మొదటి వారంలో ఉద్యోగులందరికీ జీతాలిచ్చామని గుర్తు చేశారు భట్టి. ఇందిరమ్మ డైరీని దేశంలోనే అతిపెద్ద డైరీగా మారేలా కృషి చేస్తామని తెలిపారు డిప్యూటీ సీఎం. మహిళలే భాగస్వాములుగా ఉండే విధంగా ఇందిరమ్మ డైరీని తయారు చేస్తామన్నారు. మీరు 15వ తారీఖు 20వ తారీఖు దాకా జీతాలు ఇచ్చే పరిస్థితి ఉంటే ఇంత డొల్లతనం ఇంత ఆర్థిక అరాచకత్వం చేసిపోతే కూడా మేము రాగానే మొదటి వారంలోనే ఉద్యోగస్తులందరికీ జీతాలు ఇచ్చాం. అనేక నెలలుగా మధ్యాహ్న భోజనం వంటలు చేసేటువంటి వాళ్ళకి కొన్ని నెలలుగా మీరు జీతాలు ఇవ్వకపోతే బిల్లులు క్లియర్ చేశాం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితిని గాడిన పడేస్తాం. ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిన పడేయటమే కాదు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వనరులన్నింటినీ కూడా కాపాడుతూ రాష్ట్ర ప్రజలకి అందిస్తాం.